తన జీవితంలో అన్నీ కోల్పోయి జీరో వద్ద నిల్చున్న వ్యక్తి ఇక కోల్పోవడానికి ఏం మిగలదు. అలా ఎవడైతే మొత్తం కోల్పోయి ఏమీ లేకపోవడంలోని ప్రశాంతతని, ఆనందాన్ని అనుభూతి చెందుతాడో అలాంటి వ్యక్తిని మనం ఏ ఆయుధంతో భయపెట్టలేం. నువ్వు ఎంత కిందకు తోసేసినా, నువ్వు ఎంత బాధ పెట్టినా మళ్ళీ ఎలా నిలబడాలో తెలిసిన వాడిని మనం ఓడించలేం. వాడు వాడిపై పడే ప్రతి దెబ్బని ఒక పాఠంగా స్వీకరిస్తాడు. అలా తగిలిన గాయాన్నే గెలుపుకి మెట్టుగా మార్చుకుంటాడు. అలా అన్నీ కోల్పోయిన వాడు అభేద్యుడైతే, అన్నీ కోల్పోయి కోలుకున్నవాడు అజేయుడు. ఇలా ఉన్న వీరిద్దరిని మనం గెలవాలని ప్రయత్నించడం అంటే మనం సముద్రంతో పోటీపడి గెలవడం లాంటిది. కాబట్టి నువ్వు ఎవరిని ఎదుర్కొంటున్నావో తెలుసుకోకుండా ఎదుటివారిని భయపెట్టాలని లేదా బాధ పెట్టాలని చూడడం నీకు నువ్వే ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడం. కాబట్టి నీ ఓటమి నీకు పాఠమైతే నిన్నాపడం ఎవ్వరి తరం కాదు.